600 లక్షల కోట్ల అప్పు చేసిన తీసుకొస్తారా? కొన్ని లక్షల ప్రభుత్వ భూములు అమ్మినందుకు తీసుకొస్తారా? నిరంకుశ పాలన అందించడానికి తీసుకొస్తారా? పోలీసు రాజ్యం నడిపినందుకు తీసుకొస్తారా? ఏ వెళ్ళబెట్టాలని తీసుకొస్తారు? కేటీఆర్ గారు పగటి కనుడు మానుకోవాలి. ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ పరిపూర్ణమైన న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదొక కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది. ఎస్సీ వర్గీకరణ ఆషామాషి విషయం కాదు, సాహసోపేతమైన నిర్ణయం. కుల సర్వే ఆషామాషి విషయం కాదు. 42% బీసీలకు రిజర్వేషన్ ఆషామాషి విషయం కాదు. మీ వల్ల అయిందా? అదేమి మీరు ఏమైనా పెట్టారు ఈ రాష్ట్రానికి? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోయినా, ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోయినా? అంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారా? ఎందుకు మీకు ఓటేస్తారు? మరి మీకు కానీ, బీజేపీ కానీ తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశారు? మీరు ఏమైనా కూడా వేస్తారు. అడుగడుగురా ఈ వర్గాన్ని వంచింది మీరు, అడుగడుగున హింసించింది మీరు. మీకెందుకు ఓటేస్తారు? ఈ పక్కటి కాలంలో కంటూనే ఉన్నారు కేటీఆర్. మోక్షం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద స్టేట్మెంట్ చేసింది. జానారెడ్డి ధర్మరాజు అనుకుంటే ధృతరాష్ట్రాయుడు లేఖ రాసింది, నన్ను మధ్యలో రాకుండా అడ్డుకుంటున్నాడు స్టేట్మెంట్. కోమటిరెడ్డి అభిప్రాయం నా వ్యక్తిగత అభిప్రాయం, రాజగోపాల్ రెడ్డి గారి అభిప్రాయం వ్యక్తిగత అభిప్రాయం. ఎమ్మెల్యేనే కదా, అంటే పార్టీ ధిక్కరణకి ఇది చూస్తారా? ఆ పార్టీలో ప్రజాస్వామ్యం అంటే స్వేచ్ఛ ఎక్కువ. జానారెడ్డి గారి గురించి మాట్లాడారు, జానారెడ్డి గారు స్పందించినారా? జానారెడ్డి కూడా లేఖ రాయింది కదా సార్, ఈయనకు మంత్రి పదవి ఏంటి, ఆయనకు మంత్రి పదవి ఏంటి, మీ జానారెడ్డి గారు చెప్పారు చిన్న రోజు. జానారెడ్డి గారు నాకు తెలిసి ఫలానా వారికి మంత్రి పదవి ఇవ్వద్దని రాసినట్టు నాకు తెలియదు. చూడలేదు మీరు? ఫలానా వాడికి ఇవ్వద్దని ఎక్కడ రాసినట్టు చూడలేదు. రంగారెడ్డి జిల్లాకి హైదరాబాద్కి ఇమ్మని రాసిండు, మరి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మంత్రి పదవి లేదు కదా, ఆదిలాబాద్ లో కూడా ఇమ్మని రాయాలి కదా. ఎవరికి ఇమ్మని రాసినారో నాకు తెలియదు, కానీ ఎవరికైతే ఇవ్వద్దని రాయలేదు. దాన్ని సమర్థిస్తారా లేఖ రాయడానికి? జానారెడ్డి లేఖ రాయడం సమర్థించినా తర్వాత నాకు తెలిసి ఫలానా వాడికి ఇవ్వద్దని రాయలేదు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటల్ని, జానారెడ్డి రాసిన లేఖల్ని పిసిసి చీఫ్ గా మీరు క్రమశిక్షణ ఉల్లంఘనగా చూస్తారా? వాళ్ళ అభిప్రాయంగా మా పార్టీ ఇంటే చెప్పుగా ఉంటారు. మీ ఇన్ఛార్జ్ వచ్చేమో మీరు ఎవరైనా సరే ఎవరు మాట్లాడేటప్పుడు నిజంగా కూడా తీర్మాన్ మల్లన్నకేమో నోటీస్ ఇచ్చి బయటికి పంపించారు. దాటితే చర్యలు ఉంటాయి, అది పరిశీలిస్తాము. గీత దాటిన తర్వాత ఆలోచిస్తాం. జానారెడ్డికి సంబంధించిన విషయంలోనే హరీష్ రావు గారు నిన్న మాట్లాడుతున్న సన్నబియ్యంలో 40% నూకలున్నాయని, ఇక కాంగ్రెస్ పతనం అవుతుందని చెప్పి కామెంట్ చేశారు. నిజంగా సన్నబియ్యంలో 40% నూకలున్నాయి. పనేం లేనివాడు ఈకలు ఎక్కువ పడతాయి. ఏమి ఈకలు ఎక్కువ పడుతుంది? కోడి మీద ఈకలు ఎక్కువ పెడతారు. హరీష్ రావు కోడిగుడ్డు మీద ఈకలు ఎక్కువ పెడుతుంది. అంటే ప్రపంచ దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నటి నాణ్యమైన బియ్యాన్ని ఇస్తా ఉంటే దాంట్లో నూకలు ఉన్నాయి. ఎక్కడ నూకలు ఉంటే మేము చూసేదేమా, మేము తింటదేమా పోయి? మా నాయకులందరూ తిన్నారు. హరీష్ రావు గారు ఇక్కడ ఇళ్ళలో పోయి తినమని చెప్పండి. రోజు 5 స్టార్ హోటల్లో తినే బదులు ఏదైనా బీదోడింటికి వెళ్ళి తిరిగితే భోజనం చేస్తే హరీష్ రావు తెలుస్తా సన్నబియ్యం నాణ్యత ఎంతో. ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు సన్నబియ్యంలో. మేము దోబూసులాడే ప్రశ్న లేదు. బియ్యం విషయం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాం. కేసీఆర్ కుటుంబ సభ్యులు రైస్ మిల్లర్తో కుమ్మక్కై దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి 1000 కోట్లు దండుకున్నటువంటి పరిస్థితి ప్రజలకు తెలియదా? ఏమైంది? ఉచిత బియ్యం పంపిణీ ఎటువైంది? దొడ్డు బియ్యం సన్న బియ్యంగా మారి ఎక్స్పోర్ట్ అయిన సందర్భాలు మర్చిపోయినామా? తెలంగాణలో రైస్ మిల్లర్లు ఏ విధంగా మీరు స్కామ్ చేశారు మర్చిపోయినామా? ఎవరి జేబులో పోయినాయి డబ్బులని? కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే రైస్ స్కామ్ జరిగింది. లక్షల టన్నుల దొడ్డు బియ్యం పోయినాయి. అన్నిటి మీద విచారణ చేస్తారు. విచారణాచారి గారు అన్నిటి మీద విచారణ చేస్తాం. ఇంకా నల్గొండ జిల్లాలో ఆ 4 కుటుంబాలేనండి ఆధిపత్య పోర్లు. వాళ్ళకే వాళ్ళ మంత్రి పదవులు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి లేదు. మిగతా వాళ్లకు ఆయన కుటుంబం
కోమటిరెడ్డి కుటుంబం, జానారెడ్డి కుటుంబం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబం, వీళ్ళు తప్ప ఎవరు దొరకరా? రాజకీయాల్లో కరెక్టేనండి, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. పనిచేసే వారికి అవకాశాలు ఉంటాయి, పక్కనున్న ఆయనకు కూడా అవకాశాలు దొరుకుతుందేమో అని అనుకుంటున్నాం. ఈసారి మంత్రివర్గం ఉంటుందా అవకాశాలు వస్తాయి. విస్తరణ? మంత్రివర్గం కానీ ఇతరులకు అవకాశాలు కానీ చాలా సమీకరణతో కూడుకున్న అంశాలు. రీజనల్ చూడాల్సి వస్తుంది, జిల్లాల వారిగా చూడాల్సి వస్తుంది, కులాల వారిగా చూడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా సమీకరణతో కూడుకున్నటువంటి వ్యవహారం మంత్రివర్గం ఇస్తారు. ప్రజాక్షేత్రంలో పనిచేసేవారు కుటుంబంలో సభ్యులు ఇంకో సభ్యుడు రాకూడదని లేదు. ప్రజల మరణ పొందినప్పుడు ఎంతమందినా రావచ్చు. అవకాశాలు ఎంతమందికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలన్నది సమిష్టిగా నిర్ణయిస్తాం. సార్ మీరే కదా సార్ కేసీఆర్ అన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు అవుతారు, ఎంతమంది మంత్రులు అవుతారు, వీటిలోనే అన్ని పదవులు అని. మళ్ళీ మీద పనిచేసేటోళ్ళు అర్హత ఉంటే ఇవ్వచ్చు అంటున్నారు. ఏమంటానంటే అర్హత ఉంది, పొద్దుతే వేరు. కేసీఆర్, హరీష్ రావు ఉద్యోగంలో పాల్గొన్నారు, అక్కడ వరకు ఓకే. కేటీఆర్ గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? వాళ్ళని కూడా ఎన్నుకుంటున్నారు కదా సార్. కవిత గారు ఎప్పుడు వచ్చారు అమెరికా నుంచి? సంతోషరావు గారు పేరు తీసుకోవడం సభ కానీ సంతోషరావు గారు ఉద్యోగం లేదు. అట్లనే మీ పార్టీలోకి ఎన్నికల ముందు వచ్చిన వాళ్ళు మంత్రులు వస్తారు, అవసరాన్ని బట్టి వచ్చారు. కానీ నేనేమంటానంటే పదవులు ఇచ్చేటప్పుడు నిజంగా కూడా కష్టపడే ప్రజాక్షేత్రంలో ఉండి కుటుంబాల నిమిత్తం లేకుండా పదవులు ఇవ్వచ్చు. కానీ అసలు శ్రమ పడకుండా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకుండా మా వారు మా ఇంటి వారు పదవులు ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది.